Hello, hi, welcome back to Last Year Talks. So pregnancy series lo this is episode 1. So pregnancy series ni start cheddaamu. So na pregnancy journey gurinchi meeto share chestunnamu ani anukuntunnaanu. So first aithe nenu settle avvali, so na health set ayin tarvata so appudu na experience meeto share cheskundamu ani anukuntunnaanu. This is the first episode. So chandragrahanam roju pregnant woman elanti జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు తెలిసినవి కొన్ని, బట్ తెలుసుకున్నవి చాలా ఉన్నాయి. అంటే రీసెంట్గానే సూర్యగ్రహణం అయిపోయింది. సూర్యగ్రహణం రోజు నేను ఏం పాటించాను ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి, సో ఆ రోజు మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి. అలాగే ఈ చంద్రగ్రహణానికి ఏం పాటించాలి ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్లీ చంద్రగ్రహణం అంటే ఏంటి, సో లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి అని అంటే చంద్రుడికి అలాగే సూర్యుడికి మధ్యలో భూమి వస్తుందన్నమాట. అంటే చంద్రుడికి అడ్డుగా భూమి రావడం వల్ల, అంటే ఎగ్జాక్ట్గా ఇలా రావడం వల్ల భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు చంద్రుడు షాడో అయిపోతుంది కాబట్టి సో డార్క్గా అయిపోతుంది. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సో పర్టికులర్గా ఈ టైంలో, ఈ గ్రహణం టైంలో అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్కి, తల్లికి, బిడ్డకి సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. ఎలాంటి నియమాలు పాటించాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ చంద్రగ్రహణం టైంలో ఎలాంటి వస్తువులు తమ దగ్గర ఉంచుకుంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు, పడకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ చంద్రగ్రహణం విడిచిన తర్వాత మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి, అలాగే గ్రహణం విడిచిన తర్వాత మనం ఎలాంటి దానం చేస్తే ఆ చంద్రుడి అనుగ్రహం మన మీద ఉంటుంది. సో బేబీకి అలాగే మదర్కి సో మెంటల్లీ, ఫిజికల్లీ హెల్త్ బాగుంటుంది అంటారు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. చంద్రుడు మనస్కారకుడు అంటారు. అంటే ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ సో మనసు మీద, బుద్ధి మీద పడుతుంది కాబట్టి సో ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషల్గా మెంటల్ స్ట్రెస్ తీసుకోకూడదు, మెంటలీ డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండాలి. సో అలా ఉండాలి అని అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. అండ్ అలాగే ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. మీకు అర్జెంట్ వర్క్స్ ఏ ఉన్నా కూడా ఒక 2 hours ముందే, అంటే గ్రహణం స్టార్ట్ అయ్యి ఒక 2 hours ముందే చకచకా పనులని ఫినిష్ చేసేసుకోండి. అండ్ రూమ్లోనే ఉండండి. రూమ్లో కిటికీలకి ఉన్న కర్టెన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని సో రూమ్లోనే ఉండండి. గ్రహణం టైం అయ్యేంత వరకు బయటికి రాకుండా ఉంటే మంచిది, తల్లికి బిడ్డకి చాలా మంచిది. అండ్ అలాగే ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రహణాన్ని చూడకూడదు. ఒకవేళ గ్రహణాన్ని చూస్తే గ్రహణం యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది బేబీ మీద పడుతుంది కాబట్టి బేబీ హెల్త్ మీద పడుతుంది. సో ఇది ఒక మూఢనమ్మకంగా చూడకుండా సో బేబీ హెల్త్ కోసం చూడకుండా ఉంటే మంచిది. అలాగే గ్రహణం టైమింగ్స్, సో నాకు మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు చెప్పింది ఏంటంటే రేపు మధ్యాహ్నం 2:37 పట్టు సమయం అన్నమాట. దాని తర్వాత విడుపు సమయం వచ్చేసి 6:20. సో అంటే మధ్యాహ్నం 2:37 నుంచి 6:20 వరకు గ్రహణం టైం ఏదైతే ఉందో సో ఇదంతా కూడా గ్రహణం టైం అన్నమాట. బట్ ఒక్క 1 hour మాత్రం ఉంది. సో అది ఎట్లా అంటే లాస్ట్ 1 hour ఉంటుంది. ఆ 1 hour టైంలో మాత్రం మనం రెస్ట్ తీసుకోవాలి. దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఫుడ్ విషయానికి వస్తే గ్రహణం స్టార్ట్ అయ్యే ఒక 2 hours బిఫోరే మనం సాలిడ్స్ తీసేసుకోవాలి. అంటే ఘన పదార్థాలు, రైస్ ఐటమ్స్ ఇలా ఉంటుంది కదా, అంటే మంచిగా తినేయాలి కడుపు నిండా అని అనుకుంటే 2 hours ముందే తినేయాలి. ఎందుకు అంటే గ్రహణం స్టార్ట్ అయ్యే టైంకి మనం తినింది డైజెస్ట్ అయిపోవాలి. సో అలా ముందే తినేయాలి. సో గ్రహణం టైంలో అంటే నార్మల్గా ఏం తినకూడదు అంటారు. కాకపోతే మనం ప్రెగ్నెంట్ ఉన్నాం కాబట్టి మనకు కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుంది. సో ఇంత సమయం ఏం తినకుండా ఉండగలమా అని అంటే సో ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవచ్చు. కానీ ఈ ఫ్రూట్స్, జ్యూసెస్ ఏవైతే మనం తీసుకున్నా అంటే లైట్గా ఉండేవి తీసుకోవాలి, త్వరగా డైజెస్ట్ అయ్యేలా. సో అవి మాత్రమే తీసుకోవాలి. సో ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఏవైతే మనం తీసుకున్నా మనం రూమ్లో పెట్టుకుంటాం కదా, సో దాని మీద గరిక దర్బలు అంటారు కదా, సో అది అండ్ అలాగే తులసాకులు, సో అది కానీ ఇది కానీ పెట్టి సో తీసుకునేటప్పుడు అంటే మనం ఫ్రూట్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ఒక తులసాకు అలా తిని దాని తర్వాత ఈ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా పడకుండా ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్
ఈ గ్రహణం టైంలో షార్ప్గా ఉన్న వస్తువులు ఏవి ముట్టుకోకూడదు. లైక్ నైఫ్ కానీ, కత్తెర కానీ, నీడిల్స్ కానీ, స్టిచ్చింగ్ అస్సలు చేయకూడదు. అండ్ మన బాడీ మీద ఎలాంటి మెటల్ అనేది ఉండకూడదు, తలలో పిన్స్ కూడా ఉండకూడదు. అండ్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ చంద్రగ్రహణం యొక్క రేస్, ఈ కిరణాలు మన మీద పడకుండా చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ చంద్రగ్రహణం టైంలో ఫిజికల్ స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోకూడదు. అంటే ఇంటి పనులు ఇవన్నీ, అంటే పనులు ఏమీ చేయకూడదు, పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. అండ్ చంద్రగ్రహణం టైంలో స్నానం చేయకూడదు. అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు లేదా ఎండ్ అయిన తర్వాత పట్టు స్నానం, విడుపు స్నానం అనేది చేయాలి. మనకి చంద్రగ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2:37 స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందు పట్టు స్నానం చేసేసేయాలి. అండ్ 6:20 పోతుంది కాబట్టి గ్రహణం. సో ఆఫ్టర్ 6 అంటే 6:20 తర్వాత విడుపు స్నానం చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ గ్రహణం టైంలో స్ట్రైట్గా పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదు. కానీ అంతసేపు మనం పడుకోలేం కాబట్టి కాసేపు కూర్చొని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పడుకోవాలి. కానీ అటు ఇటు ఎక్కువగా తిరగకపోతే మంచిది. అండ్ అంతేకాకుండా ఈ గ్రహణం టైంలో మన దగ్గర ఏమేమి పెట్టుకోవాలి? ఈ గరిక దర్పలు అంటారు కదా, దర్పలు కానీ, లేకపోతే తులసాకులు కానీ, కొబ్బరికాయ. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సో దాన్ని తొలగిస్తుంది. అండ్ గ్రహణం యొక్క ప్రభావం తల్లి మీద, బిడ్డ మీద పడకుండా చేస్తుంది. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి మన దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఓం చంద్రాయ నమః అంటూ మనకి ఓపిక ఉన్నంత వరకు స్మరిస్తే చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ గ్రహణం టైంలో పడుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఏం కండిషన్ లేండి బాబు, పడుకోవాలి కానీ నిద్రపోకూడదంట. సో ఆయన చక్కగా నిద్రపోమంటే హ్యాపీగా నిద్రపోతాం, మొత్తం గ్రహణం టైం అంతా నిద్రపోతాను, కానీ నిద్రపోకూడదు. అండ్ అలాగే ఈ పర్టికులర్ టైంలో మనకి టైం దొరికింది కదా అని చెప్పేసి ఎక్కువసేపు టీవీ చూడడము, ల్యాప్టాప్ లేదంటే ఫోన్స్ చూడడము. అఫ్కోర్స్ ఫోన్స్ అవాయిడ్ చేయలేము అనుకోండి, కానీ ఈ టైంలో మదర్కి అలాగే బేబీకి వాళ్ళు హెల్తీగా ఉండాలి, మెంటలీ ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి. కాబట్టి ఫోన్ అనేది 5-10 నిమిషాల వరకు ఓకే, కానీ ఎక్కువసేపు అనేది చూడకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే సో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. అంటే మెంటల్ స్ట్రెస్ ఏమీ లేకుండా, మెంటల్ డిస్టర్బ్ అవ్వకుండా, సో ప్రశాంతంగా ఉండాలి అంటే కదలకుండా మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డివోషనల్ సాంగ్స్ వినొచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అస్సలు కదలకుండా పడుకోవాల్సిన సమయం వచ్చేసి సాయంత్రం 5:27 నుంచి 6:20 వరకు. ఈ టైంలో స్ట్రెయిట్గా అలాగే పడుకోవాలి, కానీ అస్సలు నిద్రపోకూడదు. అండ్ గ్రహణం విడిచిన తర్వాత, గ్రహణం అయిపోయిన తర్వాత సో ఇల్లంతా కూడా మొత్తం గంగాజలంతో కానీ, ఆవు పంచకంతో కానీ సంరక్షణ చేసుకోవాలి. అండ్ ఇల్లంతా నీట్గా కడిగేసుకోవాలి. అండ్ మనం విడుపు స్నానం చేసేటప్పుడు వాటర్లో గంగాజలం కొద్దిగా వేసుకొని స్నానం చేస్తే మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. సో ఇలాగా అందరూ చేయాలి, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషల్లీ తప్పకుండా పాటించాల్సిన నియమం ఇది. అలాగే చంద్రగ్రహణం విడిచిన తర్వాత తెల్లని వస్త్రం కానీ, పెరుగు కానీ, పాలు కానీ దానం చేస్తే చాలా మంచిది. అండ్ ఈ చంద్రగ్రహణం గురించి నేను తెలుసుకుంది అంటే నాలాగా ప్రెగ్నెంట్ ఉమెన్కి కొంతమందికైనా కూడా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్య టాక్స్. అండ్ ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది మనసుకి సంబంధించింది కాబట్టి సో మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసులో ఏ బాధ ఉన్నా కూడా తొలగిపోతాయి. ఓం చంద్రాయ నమః.